ఏ స్నాక్ అయినా ఇలా సాస్‌తో తినేవాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేసేయండి. చికెన్‌తో ఒక మంచి స్నాక్ చేసి చూపిస్తాను. అదేంటి మరి వెజిటేరియన్స్ కోసం ఏంటంటారా? వాళ్ళ కోసం గూడా ఒక మంచి స్నాక్ చేసి చూపిస్తాను. బోన్‌లెస్ చికెన్‌ని గ్రైండ్ చేసుకోవాలి. మిక్సింగ్ బౌల్‌లోకి తీసేసుకొని కొద్దిగా చాప్ చేసుకున్న కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా ధనియాల పొడి, జీలకర్ర పొడి, క్రిస్పీగా రావడం కోసం కొంచెం కార్న్ ఫ్లోర్ అండ్ శనగపిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. వాటర్ ఏమి యాడ్ చేయకుండా మిక్స్ చేసుకోవాలి. మనకి నచ్చిన షేప్‌లో చేసుకోవచ్చు. నేనైతే ఇలా రౌండ్ బాల్స్ లాగా చేస్తున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవచ్చు. సో కీమా బాల్స్ ఎలా చేసుకుంటామో సేమ్ అలానే ఈ చికెన్ బాల్స్ కూడా అనమాట. చాలా టేస్ట్ ఉంటుంది, ట్రై చేయండి. ఇంకా వెజిటేరియన్ వాళ్ళ కోసం స్వీట్ కార్న్ తీసుకోవాలి. స్వీట్ కార్న్ ఏంటంటే ముందు మిక్సీ చేసేసాను. ఫస్ట్ చేసిన రెసిపీ లాగే సేమ్ ఇంగ్రీడియంట్సే చికెన్‌కి బదులుగా స్వీట్ కార్న్ వేసుకుంటాం అంతే. స్వీట్ కార్న్ గ్రైండ్ చేసిన తర్వాత ఇందులోకి ఉల్లికాడలు వేసి సేమ్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశాను. ఫస్ట్ రెసిపీకి ఏం వేసానో అవే. స్వీట్‌నెస్ తగ్గించడం కోసం కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకుంటే టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది. వేడివేడిగా అలా సాస్‌లో వేసుకొని తిన్నామనుకోండి మళ్ళీ మళ్ళీ అవే చేసుకొని తినాలనిపిస్తుంది. పిల్లల కోసం ఏం స్నాక్ చేయాలా అని ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉంటారు. చాలా సింపుల్ రెసిపీ, ట్రై చేసి చూడండి.